ఈ సమయంలో మరి మనం దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గడిచిన కొద్ది వారాలుగా ప్రత్యక్షపు గుడారాన్ని గురించి మనం దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తున్నాం. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించడానికి ఆయన కోరుకొని ఇశ్రాయేలు ప్రజలను ప్రభు దీవించటానికి, వారిని ఆశీర్వదించటానికి, ప్రభు వారి మధ్య ఉండటానికి ప్రభు కోరుకున్న స్థలం, పరిశుద్ధ స్థలం, ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్షపు గుడారం 3 భాగాలుగా ఉంటుందని, మొదటిది ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములో బలిపీఠము, రెండవది గంగాళం ఉంటుందని మనం ధ్యానం చేసాం. పరిశుద్ధ స్థలములో మరి సన్నిధి రొట్టెల బల్ల లేదా సముఖపు రొట్టెల బల్ల ఉంటుందని మనం గత ఆదివారం ధ్యానం చేయడానికి ప్రభు మనకి కృపానుగ్రహించారు. అదే పరిశుద్ధ స్థలములో సన్నిధి రొట్టెల బల్లతో దీప వృక్షం అనేటువంటి మరొక ఉపకరణం కూడా అక్కడ ఉంటుంది. దానితో పాటు ధూప వేదిక అనేది కూడా మరొకటి ఉంటుంది. ఇవి పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి ఉపకరణాలు. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసం, దేవుని మందసం మీద కరుణాపీఠాన్ని మందసాన్ని కప్పుతున్నట్లుగా నకీష్ పనిగా చేయబడిన 2 కెరూబులు వాటి రెక్కలతో మందసాన్ని కప్పుతున్నటువంటి ఆకారముతో ఉన్నటువంటి దేవదూతలు ఆ మందసం మీద తయారు చేయబడతాయి. ఆ మందసం అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ రోజున దీప వృక్షాన్ని గురించి మనం దేవుని సన్నిధిలో ధ్యానం చేద్దాం. మీరు ఒక మాట మనస్సును పెట్టండి. దేవుడు మానవుని చేసినప్పుడు ఎలా చేశాడు? తన పోలికలో, తన స్వరూపములో, తనలాగే మానవుని దేవుడు చేశాడు. అద్దము ఎదుట మనం నిలబడినప్పుడు మన ప్రతిబింబం అద్దంలో మరలా మనం చూడగలం. అలాగే దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు మనం కూడా ఎవరి పోలికలో కనబడతామంటే దేవుని పోలికలో మనం కనబడతాం. దేవుడు తన స్వరూపములో తన పోలిక చొప్పున ఆయన నరుని చేసి నరుని నాసికారంధ్రములో దేవుడు జీవాయువును ఊదాడు. మనలో దైవస్వరూపాన్ని చూడగలం. మనలో దైవస్వరూపం కనబడుతుంది. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. ఈ మాట మనస్సును పెట్టండి. నేను మధ్యలో మీకు మరలా జ్ఞాపకం చేస్తాను. దీనికి ముందుగా నేను ఈ ప్రత్యక్షపు గుడారాన్ని గూర్చి పాత నిబంధన గ్రంథములో ఆ ప్రత్యక్షపు గుడారం ఎలాగా పిలువబడుతూ వచ్చింది అనే విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా ఈ ప్రత్యక్షపు గుడారం దేవుని గుడారముగా పిలువబడుతూ వచ్చింది. రెండవది షిలోహో మందిరము, షిలోహోలో ఉన్నటువంటి యెహోవా మందిరముగా పిలువబడుతూ వచ్చింది. మూడవదిగా సాక్ష్యపు గుడారము, మూడవది ఏంటి చెప్పండి? సాక్ష్యపు గుడారముగా కూడా పిలువబడింది. నాలుగవదిగా యెహోవా మందసము. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని పాత నిబంధనలో దైవజనులు, ప్రవక్తలు, దేవుని ప్రజలు ఆయా సందర్భాల్లో పలు విధాలుగా ప్రస్తావించి మాట్లాడారు. దానిలో ఒకటి ఏంటంటే దేవుని గుడారం, ఇంకొకటి ఏంటంటే షిలోహోలో ఉన్నటువంటి మందిరం,
ఇంకొకటి ఏంటంటే సాక్ష్యపు గుడారం. ఇంకొకటి ఏంటంటే యెహోవా మందసం. యెహోవా మందసం. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని గూర్చి బైబిల్ అంతటి మీద మనం జాగ్రత్తగా గమనించి చదవగలిగితే 50 అధ్యాయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రత్యక్షపు గుడారాన్ని గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ప్రస్తావించాడు. ఎన్ని అధ్యాయాలు? 50 అధ్యాయాల్లో ప్రత్యక్షపు గుడారాన్ని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ప్రస్తావించటం జరిగింది. దానిలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిర్గమాకాండములో 13 అధ్యాయాల్లో ఈ ప్రత్యక్షపు గుడారాన్ని గూర్చి ప్రస్తావించబడింది. ఎన్ని అధ్యాయాల్లో? 13 అధ్యాయాల్లో ప్రస్తావించబడింది. తర్వాత లేవీకాండ గ్రంథములో ఈ ప్రత్యక్షపు గుడారాన్ని గూర్చి 18 అధ్యాయాల్లో ప్రస్తావించబడింది. ఎన్ని అధ్యాయాలు చెప్పండి? 18 అధ్యాయాల్లో ప్రస్తావించబడింది. ఆ తర్వాత సంఖ్యాకాండ గ్రంథములో 13 అధ్యాయాల్లో ఈ ప్రత్యక్షపు గుడారాన్ని గూర్చి ప్రస్తావించబడింది. సంఖ్యాకాండంలో ఎన్ని అధ్యాయాలు చెప్పండి? 13 అధ్యాయాల్లో ప్రస్తావించబడింది. ఆ తర్వాత ద్వితోపదేశకాండంలో 2 అధ్యాయాల్లో ఈ ప్రత్యక్షపు గుడారాన్ని గూర్చి ప్రస్తావించబడింది. ద్వితోపదేశకాండంలో ఎన్ని అధ్యాయాలు చెప్పండి? 2 అధ్యాయాలు. తర్వాత క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రికలో 4 అధ్యాయాల్లో ఈ ప్రత్యక్షపు గుడారాన్ని గూర్చి ప్రస్తావించబడింది. హెబ్రీ పత్రిక క్రొత్త నిబంధనలో ప్రత్యక్షపు గుడారాన్ని గూర్చి 4 అధ్యాయాల్లో ఈ ప్రత్యక్షపు గుడారాన్ని గూర్చి ప్రస్తావించబడింది. మీరు మొత్తం కౌంట్ చేస్తే 50 అధ్యాయాలు అవుతాయండి. 2 చేతులు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. మొత్తం ఎన్ని అధ్యాయాలు అవుతున్నాయి చెప్పండి? 50 అధ్యాయాలు. ఈ ప్రత్యక్షపు గుడారానికి దేవుడు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ ప్రత్యక్షపు గుడారం అనగా దేవుడు తన ప్రజల మధ్య నివసించడానికి ఆయన కోరుకున్న స్థలం. అది కోరుకున్న స్థలం. దాని కొలతలు, దాని ప్లానింగ్ ప్రతీది కూడా స్పష్టంగా దేవుడే మోషేకు తెలియచేశాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేయగా బెసలేలు అతడు ప్రాముఖ్యుడిగా ఉండగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కలిసి ఈ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించారు. మోషే నాయకత్వంలో ఈ గుడార నిర్మాణం ఎన్ని దినాలు పట్టిందంటే ఇంచుమించుగా 6 నెలలు పట్టిందంట. ఎన్ని నెలలు పట్టింది? దేవుడిచ్చిన ప్లాన్, దేవుడిచ్చిన కొలతల్లో, దేవుడు చెప్పిన విధముగా మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఈ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించడానికి వారికి 6 నెలలు పైబడి పట్టిందండి. 6 నెలలు ఈ ప్రత్యక్షపు గుడారాన్ని ఇశ్రాయేలు ప్రజలు నిర్మించారు. ఇది 3 భాగాలు. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలం. బలిపీఠాన్ని గూర్చి మనం ధ్యానం చేసాం. గంగాళాన్ని గూర్చి మనం ధ్యానం చేసాం. తర్వాత సన్నిధి రొట్టెల బలను గూర్చి కూడా మనం ధ్యానం చేసాం. ఈ రోజున దీప వృక్షాన్ని గూర్చి మనం ధ్యానం చేద్దాం. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మీరు బైబిల్ తెరచి చూడండి. నిర్గమాకాండం 25వ అధ్యాయం 31వ వచనం దగ్గర నుండి మనం చదవగలిగితే ఈ విషయాలు మనకు కనబడతాయండి. మేలిమి బంగారముతో దీపవృక్షమును చేయవలెను. నకీష్ పనిగా ఈ దీపవృక్షమును చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నకీష్ పనిగా చేయవలెను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షము యొక్క ఒక పక్క నుండి 3 కొమ్మలు,
దీప వృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను. ఒక కొమ్మలో మొగ్గ, పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ, పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. దీపవృక్షము ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు, దాని 2 కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతయు, ఈ మాట కూడా మీరు నోట్ చేయండి, అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నకీష్ పనిగా ఉండవలెను. నీవు దానికి 7 దీపములను చేయవలెను. దాని ఎదుట వెలుగుచున్నట్లు దాని దీపములను వెలిగింపవలెను. దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. ఆ ఉపకరణములన్నిటినీ 40 వీసెల మేలిమి బంగారుతో చేయవలెను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడు. వాటిని చేయడానికి జాగ్రత్త పడు. కొండ మీద నేను నీకు ఏదైతే చూపెట్టానో దాని ప్రకారంగా దీపవృక్షాన్ని చేయడానికి నీవు జాగ్రత్త పడు. దీపవృక్షము అది ఎలా తయారు చేయబడాలో స్పష్టంగా, అది ఏ మోడల్లో, ఏ ఆకారముతో అది తయారు చేయబడాలో దేవుడు మోషేకు స్పష్టంగా ఈ వచ్చిన భాగాల్లో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దీపవృక్షము అది నిలువుగా ఒక అఖండం ఉండగా, దానికి ఇటువైపు ఒక 3 కొమ్మలుగా, ఇటువైపు ఒక 3 కొమ్మలుగా, పై భాగంలో మొత్తము సమముగా 7 దీప వృక్షాలు లేదా 7 దీపాలు, ఆ దీప వృక్షం మీద దీపాలు వెలుగుచుండునట్లుగా దానిని తయారు చేయమని మోషేకు దేవుడు స్పష్టంగా అక్కడ తెలియచేశాడు. అది బంగారముతో తయారు చేయబడతా ఉంది. దేనితో తయారు చేయబడతా ఉంది? మేలిమి బంగారం. ఇంకా దానిలో ఇత్తడి కానీ రాగి కానీ కలపడానికి ఏమీ లేదు, మొత్తం బంగారమే. ఇప్పుడు మీరు బలిపీఠాన్ని గమనించినప్పుడు దాన్ని తుమ్మకర్రతో చేయాలని చెప్పాడు, దానికి ఇత్తడి రేకు పొదిగించాలని చెప్పాడు. గంగాళం తయారు చేయబడిన ఆ విధానాన్ని కూడా మనం గమనిస్తే అది ఇత్తడితో తయారు చేయబడింది. సన్నిధి రొట్టెల బలను మనం గమనిస్తే అది తుమ్మకర్రతో చేయబడి బంగారముతో అది పొదిగించబడింది. కానీ దీపవృక్షం దగ్గరకు వచ్చేటప్పటికి దీనికి ఇక్కడ కర్ర వాడారా? ఈ దీపవృక్షానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా ఒకటే. ఏంటదంటే మేలిమి బంగారం. మేలిమి బంగారముతో చేయాలి. దాని ఖండాలు ఎలా ఉండాలో, దాని రెమ్మలు ఎలా ఉండాలో, దాని పైన ఎలా ఉండాలో, ఇవన్నీ కూడా చక్కగా ప్రభు అక్కడ వివరించారు. మీరు నిర్గమాకాండ 37వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి. ఆ మేలిమి బంగారముతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును, దాని ప్రాకాండమును, దాని కొమ్మను నకీష్ పనిగా చేసెను. మొగ్గలు, పువ్వులు గల
మేలిమి బంగారుతో నకిష్ పనిగా చేయబడెను. 17వ వచనంలో అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను, చేయబడెను, చేసెను, చేయబడెను. 22వ వచనం చివరిలో అదంతయు ఏకాండమైనదై మేలిమి బంగారుతో నకిష్ పనిగా ఏకాండమై. దానికి వచ్చిన కొమ్మలు కూడా అన్ని కలసే, ఒక్కటిగానే. అంటే 7 మనం చూస్తాం, కానీ అవన్నీ ఏకాండముగానే తయారు చేయబడాలి, ఒకే విధానములో తయారు చేయబడాలి. దాని కొరకు మేలిమి బంగారమును ఉపయోగించాలి. మీరు సంఖ్యాకాండము 8వ అధ్యాయము 4వ వచనం కూడా దయచేసి చూసి మనం కొంచెం ముందుకు వెళదాం. సంఖ్యాకాండము 8, 4వ వచనం. ఆ దీప వృక్షమును బంగారు నకీష్ పనిగలది, అది దాని స్తంభము మొదలుకొని నకీష్ పనిగలది. యెహోవా కనపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీప వృక్షమును చేయించెను. ఇక్కడ ఈ మాట కూడా మీరు గమనించండి. యెహోవా కనపరిచిన మాదిరిని బట్టి, దేన్ని బట్టి? మాదిరిని బట్టి. దేవుడు ఏదైతే కనపరిచాడో, దేవుడు కనపరిచిన మాదిరి చొప్పున అదే విధానములో మోషే దాన్ని చేయించాడు. బలిపీఠమైన, గంగాళమైన, సన్నిధి రొట్టెల బల్లైన, దీపవృక్షమైన, దేవుడు ఏదైతే కనపరిచాడో, దేవుడు ఏదైతే తెలియచేశాడో, దేవుడు ఏదైతే చూపెట్టాడో దానంతటి ప్రకారంగానే, కొంచెం అటుగా కొంచెం ఇటుగా కాకుండా దేవుడు చూపెట్టిన మాదిరి చొప్పునే అవన్నీ కూడా చేయబడ్డాయి. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. అంటే కొలతలు మార్చడానికి వీలు లేదు. దేవుడు పెట్టిన నియమం, దేవుడు పెట్టిన క్రమం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ఏర్పాటు ఏదైతే ఉందో దానిని అటు ఇటుగా మార్చడానికి మనకు అధికారము లేదు. మనకు అనుకూలంగా మలుచుకోవడానికి కుదరదు. కుదరదు. అలా మనం చేయకూడదు కూడా. అలా మోషే చెయ్యనే. దేవుడు చూపెట్టిన మాదిరి చొప్పునే చేశాడు. చివరికి దేవుడు దాన్ని ఎక్కడ పెట్టమన్నాడో అక్కడే పెట్టాడండి. మీరు చూడండి, నిర్గమాకాండం 26వ అధ్యాయం 35వ వచనంలో, 26:35, 26:35 నిర్గమాకాండం. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠం ఉంచవలెను. అడ్డ తెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపునున్న మందిరం యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరుస్తున్న అడ్డతెర ఏదైతే ఉందో దాని ముందు ఒక ప్రక్కన సన్నిధి రొట్టెల బల్ల, మరొక ప్రక్కన దీపవృక్షం. ఉత్తర ద్వారమున ఆ దీపవృక్షాన్ని ఉంచాలి అని దేవుడు చెప్పాడు. మోషే కూడా దాన్ని అక్కడే పెట్టాడండి. ఇప్పుడు ఈ దీపవృక్షంలో నుండి కొన్ని అనుభవాలు, కొన్ని పాఠాలు మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మొదటిగా ఈ దీపవృక్షం మేలిమి బంగారముతో చేయబడింది. దేనితో చేయబడింది చెప్పండి? ఈ దీపవృక్షంలో మనం ఎన్ని కొమ్మలు చూస్తూ ఉన్నాం? ఏకాండముతో కలిపితే అటు 3 ఇటు 3 మొత్తం ఏకాండముతో మధ్యలో ఉన్నదాన్ని కూడా కలిపితే 7 దీపాలను మనం అక్కడ చూస్తాం. మొదటిది ఆ దీపవృక్షం మేలిమి బంగారముతో చేయబడింది. రెండవది ఆ మధ్యలో ఉండే ఏకాండముతో కూడా కలుపుకుంటే మొత్తం మనకి ఎన్ని వస్తున్నాయి? 7.
ఈ 7 కొమ్మల మీద దీపాలను వెలిగించాలి. దీపాలను వెలిగించాలి. ఇది ప్రత్యక్షపు గుడారములో, పరిశుద్ధ స్థలములో ఈ దీపవృక్షం మీద దీపాలు నిత్యము వెలిగించబడుతూ ఉండాలి. నిత్యము వెలిగించబడుతూ ఉండాలి. ఒకటి మేలిమి బంగారముతో దీపవృక్షం చేయబడింది. రెండవది 7 ఖండాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ 7 మీద దీపాలు నిత్యము కూడా వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? వెలుగుతూ ఉండాలి. ఇక్కడ కొన్ని అనుభవాలు నేను మీకు జ్ఞాపకం చేసేదానికి ముందుగా, ఆ దీపాలు వెలుగు చుండుటానికి దేవుడు దేన్ని ఉపయోగించమన్నాడంటే, లేవికాండం 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు చదివితే మరికొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లేవికాండం 24 మొదటి 2 వచనాలు. మరియు మోషేకు ఇలాగు సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ఆ ప్రదీపమునకు దంచి తీసిన స్వచ్ఛమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. ఇప్పుడు ఈ ప్రత్యక్షపు గుడారం పరిశుద్ధ స్థలములో ఏర్పాటు చేయబడిన ఈ దీపవృక్షం మీద దీపాలు నిత్యము వెలుగుచుండడానికి దేవుడు ఏ నూనెను వాడమన్నాడు? ఒలీవ నూనెను వాడమన్నాడు. అచ్చం దంచి తీసిన ఒలీవ ఆయిల్. ఆ ప్రత్యక్షపు గుడారం పరిశుద్ధ స్థలములో ఆ దీపవృక్షం మీద దీపాలు నిత్యము వెలుగుతూ ఉండాలి. పగలు వెలగాలి, రాత్రి వెలగాలి. అలా వెలుగుచుండుట కొరకు దంచి తీసిన ఒలీవ ఆయిల్ దానిలో ఉపయోగించమని దేవుడు మోషేకు చెప్పాడు. ఏ నూనె పడితే ఆ నూనె వాడటానికి కుదరదు. ఒలీవ నూనె మాత్రమే వాడాలి. ఒలీవ నూనెను మాత్రమే వాడమని దేవుడు చెప్పాడు. అక్కడ ఒలీవ నూనెను మాత్రమే వాడమని చెప్పాడు. నేను దాని మీద కూడా ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, మరి ఆయిల్ అన్నది చాలా రకాలుగా తీస్తారు. ఇప్పుడు మన దేశంలో మనం ఆలోచన చేస్తే శనగ నూనె ఉంటుంది, సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది, కొబ్బరి నూనె ఉంటుంది. కేరళ వెళితే కొబ్బరి నూనెతో కూడా వంటలు చేస్తారు. ఇలా రకరకాల ఫ్రూట్స్ నుంచి కానీ కొవ్వు నుండి కానీ ఆయిల్ తీస్తారు కదా. మరి ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్న దీపవృక్షాన్ని, ఆ దీపాలు నిత్యము వెలుగుచుండడానికి ఆయిల్ వేయాలి అని చెప్తే సరిపోను. కానీ అలా కాదు. అచ్చము దంచి తీసిన ఒలీవ ఆయిల్ మాత్రమే వాడాలి. ఏ నూనె పడితే ఆ నూనె వాడటానికి దేవుడు ఒప్పుకోవటం లేదు. ఇప్పుడు ఒలీవ చెట్టును దేవుడు కోరుకున్నాడు. తన సన్నిధిలో నిత్యము ఆ దీపవృక్షం మీద ఉన్నటువంటి దీపాలు వెలుగుచుండడానికి దేవుడు ఒలీవ చెట్టు నుండి వస్తున్నటువంటి, ఒలీవ పండ్ల నుండి వస్తున్నటువంటి ఆయిల్ని దేవుడు కోరుకున్నాడు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని పరిచర్యలో వాడబడడానికి రకరకాల చెట్లు ఉండగా వాటన్నిటిని దేవుడు కొంచెం ప్రక్కకు నెట్టి ఒలీవ చెట్టు, ఒలీవ పండ్ల నుండి దంచబడి తీయబడుతున్న ఆయిల్ని దేవుడు కోరుకున్నాడు. ఒలీవ ఆయిల్ కోరుకోవడం వెనక దేవుని ఉద్దేశం ఏమై ఉంటుంది అని నేను ఆలోచన చేస్తే నాకు ఒక 2-3 విషయాలు జ్ఞాపకం వచ్చినాయండి. వాటిలో ఒకటి ఏంటంటే, ఒక రోజున చెట్లన్నీ కలిసి ఓ పంచాయతీ పెట్టుకున్నాయంట. ఏం పెట్టుకున్నాయి? మనుషులకు అధిపతులు ఉంటున్నారు, మనుషులకు ప్రధానులు ఉంటున్నారు, మనుషులకు రాజులు ఉంటున్నారు. కాబట్టి మనలో కూడా అధికారులు, ప్రధానులు, మనలను పరిపాలించడానికి మనకు కూడా ఒక రాజు ఉంటే బాగుండు. దీనికి ఇంచుమించుగా చెట్లన్నీ కూడా అగ్రి అయినాయి అంట. ఎస్, మనకు కూడా ఒక రాజు కావాలి, మనకు కూడా ఒక రాజు కావాలి, మనకు కూడా ఒక రాజు కావాలి. మరి ఎట్లా?
చెట్లన్నీ కలిసి మాట్లాడుకొని మొదటిగా ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళినాయి అంట. ఎక్కడికి వెళ్ళినాయి? ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒలీవ చెట్టుతో మాట్లాడుతూ ఉన్నాయంట చెట్లన్నీ. ఒలీవ చెట్టు, మేమందరం ఒక ఆలోచనకు వచ్చాం, ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటి ఆలోచన నిర్ణయం అంటే, మనుషులకు రాజులు ఉంటున్నారు, చెట్లలో మనకి రాజు అనేవారు మనకి లేరు. మా ఆలోచన ఏంటంటే, నువ్వు మాకు రాజుగా ఉండాలి, నువ్వు మాకు అధిపతిగా ఉండాలి, నువ్వు మమ్మలను ఏలాలి, నీవు మమ్మలను పరిపాలించాలి అని రాజ్యాధికారాన్ని పైసా ఖర్చు లేకుండా ఒలీవ చెట్టు కట్టబెడదామని చెట్లన్నీ మాట్లాడుకొని ఒలీవ చెట్టు దగ్గరకు వచ్చినాయి అంట. ఇప్పుడు ఒక దేశాన్ని పరిపాలించడానికి రాజుగా ఎన్నిక చేయబడాలంటే ఒత్తగా అయిపోతుందా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలంటే ఒత్తగా అయిపోతాడా? ఒక దేశానికి ప్రధానమంత్రి అవ్వాలంటే ఒత్తగా అయిపోతాడా? దాని వెనక ఎంతో ఖర్చు, భారం, ప్రయాస, యుద్ధాలు, కుయుక్తులు ఎన్నో చేయాలి. ఇటువంటివి ఏమీ లేకుండా, ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా, ఒక్క గంట కష్టపడకుండా ఏకీగ్రీవంగా చెట్లన్నీ కలిసి మాట్లాడుకొని ఒక అభిప్రాయానికి వచ్చి ఒలీవ చెట్టు దగ్గరకు వచ్చి ఒలీవ చెట్టుతో చెప్తా ఉన్నాయి, నువ్వు మా మీద రాజుగా ఉండు. ఇంత గొప్ప ఆఫర్ వస్తే ఎవడు వదిలిపెట్టుకుంటాడండి? వదిలిపెట్టుకుంటారా? ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నావు, రానున్న ఎలక్షన్స్లో మన గ్రామ పంచాయతీగా సర్పంచ్గా మిమ్మల్ని ఎన్నుకుంటున్నామంటే మీరేమంటారు? ఎగ్గిరికి అంతేస్తారు. స్తోత్రం చెప్పండి. వేస్తారు. కానీ ఒలీవ చెట్టు ఏమందో తెలుసా? ఒక అద్భుతమైన మాట పలికిందండి. చూడండి, ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చూడండి. మమ్మను ఏలమని చెట్లన్నీ వచ్చి ఒలీవ చెట్టును అడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన ప్రజలు సన్మానించుదురో ఆ నా తైలమునియక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగడానికి నేను వచ్చేదనా అని వారితో నేను. అర్థమైందా మీకు ఈ మాట? ఒలీవ చెట్టు ఏమని మాట్లాడుతుంది? దేవునిని ఒకవేళ సన్మానించాలి అనుకుంటే, దేవుని ఘనపరచాలి అనుకుంటే, దేవుణ్ణి ఆరాధించాలి అనుకుంటే, ప్రజలు మొదటిగా ఏం ఆలోచన చేస్తారు తెలుసా? ఒలీవ తైలాన్ని గురించి ఆలోచన చేస్తారు. నా దేవుని ఘనపరిచే ఆ తైలము, నా దేవుని సన్మానించే ఆ తైలము, నా దేవుణ్ణి ఆరాధించే ఆ తైలము నేను ఇవ్వకుండా మానేసి చెట్ల మీద రాజుగా ఉండి ఇటు అటు ఊగటానికి నేను వస్తానా? అంటే ఒలీవ చెట్టుకున్న గుణం ఏంటి? ఒలీవ చెట్టుకున్న ఆ నైజం ఏంటి? ఒలీవ చెట్టుకున్న ఆలోచన ఏంటి? తన బ్రతుకు దినాలలో, తన జీవిత కాలములో ఏ రోజు కూడా తన దేవుణ్ణి సన్మానించే విషయంలో, సేవించే విషయంలో, ఆరాధించే విషయంలో తను మానకూడదు. హల్లెలూయా. దానికి ఎంత గొప్ప ఆఫర్ వచ్చినా కూడా తృణప్రాయంగా దాన్ని పక్కకు నెట్టేసిందండి. తృణప్రాయంగా దాన్ని పక్కకు నెట్టేసింది. డాక్టర్ బిల్లీ గ్రహం గారు అంతర్జాతీయ సువార్థికులండి. ఒక రోజున అమెరికా దేశంలో ఉన్న ప్రధానులందరూ కూడా ఒక ఆలోచన, ఒక నిర్ణయానికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చారంట. అయ్యా, అమెరికా దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అధిపతులు, ప్రధానులు, గొప్పవారం అందరం కూడా మేము ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటి ఆ నిర్ణయం అంటే, అమెరికా దేశానికి ఏకగ్రీవంగా మేము ప్రెసిడెంట్గా, నాయకునిగా మేము ఎన్నుకుంటా ఉన్నాం. ఇది మొదలుకొని
మన అమెరికా దేశానికి మీరే ప్రెసిడెంట్ అయ్యా అని అంటే ఆయన చిరునవ్వినవి దాన్ని తృణీకరించాడంట. చిరునవ్వినవి తృణీకరించాడంట. ఏయా అమెరికా దేశ ప్రెసిడెంట్ అంటే మామూలు విషయమా? ఆయన ఒక మాట అన్నాడంట, నేను దేవుని పనిలో ఉన్నాను. ఎక్కడున్నాడంట? దేవుడు నాకు అప్పగించిన పనిని, పరిచర్యను పక్కన పెట్టి అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా నన్ను ఉండమంటారా? నా దృష్టిలో అమెరికా దేశ ప్రెసిడెంట్ కంటే కూడా దేవుడు అప్పగించిన పనిలో పరిచయలో ఉన్నటువంటి వ్యక్తే ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఆ పనిని విడిచిపెట్టి ఒక మెట్టు దిగి నన్ను క్రిందకి రమ్మంటారా? నేను రాను. దాన్ని తృణప్రాయంగా పక్కకు నెట్టేశాడు. తృణప్రాయంగా దాన్ని పక్కకు నెట్టేశాడు. నేను అంటాను, దేవుని కొరకు, దేవుని సేవించేదాని కొరకు, దేవుని ఆరాధించేదాని కొరకు, దేవుని ఘనపరిచేదాని కొరకు ఒకవేళ ఆటంకంగా ఏది వచ్చినా దాన్ని తృణప్రాయంగా నువ్వు పక్కకు నెట్టగలిగితే అప్పుడు దేవుడు తన సన్నిధిలో నిన్ను వాడుకుంటాడు, ఉపయోగించుకుంటాడు. నన్ను వాడుకోయా అంటే నిన్ను వాడుకోవాలి అంటే నీలో దేవుడు ఏం చూడాలో తెలుసా? త్యాగాన్ని చూడాలి, సమర్పణను చూడాలి, ప్రతిష్టతను చూడాలి. త్యాగం లేకుండా, సమర్పణ లేకుండా, ప్రతిష్టత లేకుండా వచ్చేసి నన్ను వాడుకోయా అంటే కుదరదు. దేవుని చేతిలో, దేవుని సన్నిధిలో ఒక పాత్రగా నువ్వు వాడబడాలి అంటే దేవుడు నీలో త్యాగం చూడాలి, సమర్పణ చూడాలి, ప్రతిష్టతను చూడాలి. ఒలీవ పండ్ల నుండి దంచి తీసిన ఒలీవ ఆయిల్ని దేవుడు తన సన్నిధిలో పరిచర్య కొరకు, దీపవృక్షము దీపాలు నిత్యము వెలుగుచుండునట్లుగా ఆ పరిచర్యలో ఆ ఆయిల్ని దేవుడు కోరుకున్నాడు అంటే ఆ ఒలీవ చెట్టులో ఏం కనబడతా ఉంది చెప్పండి? త్యాగం కనబడతా ఉంది, సమర్పణ కనబడతా ఉంది, ప్రతిష్టత కనబడతా ఉంది. రాజ్యాధికారాన్ని కట్టబెడతామంటే తృణీకరించింది ఒలీవ చెట్టు. మరి నీవో నేనో దేవుని కొరకు ఏం త్యాగం చేయగలం? ఏం సమర్పణ చేయగలం? దేవుని కొరకు ఎలా మనం ప్రతిష్ఠించుకోగలం? ఇవేమి లేవు. కానీ మనం వాడబడాలి అంటే ఎలా వాడబడతాం? రెండవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షం, చెట్లు, చేమలు, గుట్టలు, కొండలు, పర్వతాలు, శిఖరాలు అన్నీ మునిగిపోయినాయి. జలప్రళయంలో నోవాహు కుటుంబం ఓడలో ఉంది. నీళ్లు తగ్గుతూ ఉన్నాయి. వర్షం ఆగిపోయిన తర్వాత ఒక పావురాన్ని నోవాహు వదిలిపెట్టాడంట. ఎక్కడైనా ఆరిన నేల ఉందేమో నువ్వు చూసిరా అన్నట్టుగా. అది వెళ్ళి తిరిగి ఏం తీసుకొచ్చింది? ఒలీవ చిగురు ఆకును తుంచుకొని వచ్చిందంట. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం, మామూలు వర్షం కాదండి. చెట్లు, చేమలు ఆ వరదకి అన్నీ చచ్చిపోయినాయి. 40 దినాలు తరువాత ఆ నీటి వరవడి, ఆ ప్రవాహం, ఆ వరద తాకిడికి తట్టుకొని ఒలీవ చెట్టు బ్రతికే ఉంది. హల్లెలూయా. అది చిగురాకును తుంచుకొని వచ్చిందంట. ఇక్కడ నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ఎంత ఉపద్రవం వచ్చినా, ఎంత ఉప్పినొచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత బాధ వచ్చినా ఒలీవ చెట్టు చిగురించడం మానలేదు, దేవుని స్తుతించడం మానలేదు, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడం మానలేదు, దేవుని సన్నిధిలో పరిచర్య చేయడం మానలేదు. మనకి చిన్న కష్టం వస్తే కుప్పకూలిపోతాం, కాస్త శ్రమ వస్తే చెప్పండి కుప్పకూలిపోతాం, ఎవరైనా ఏమైనా మన గురించి తక్కువగా మాట్లాడితే కుప్పకూలిపోతాం. ప్రభు అన్నాడు, వాన వచ్చిందంట, తుఫాన్ వచ్చిందంట, వరద వచ్చిందంట, ఆ ఇంటిని కొట్టిందంట, కానీ ఆ ఇల్లు పడల, దాని పాటు గొప్పది అన్నాడు ప్రభు. కారణం
అది ఎక్కడ పునాది వేయబడి కట్టబడింది చెప్పండి? బండ మీద పునాది వేయబడి కట్టబడింది. వర్షం వస్తుంది, వరద వస్తుంది, తుఫాన్ వస్తుంది, ఉప్పెన వస్తుంది, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు వస్తాయి. వాటి మధ్యన దేవుని కొరకు నిలబడేటువంటి అనుభవం మనకి కావాలి. అటువంటి అనుభవం ఉన్న వారిని దేవుడు తన పనిలో వాడుకుంటాడు, పరిచర్యలో వాడుకుంటాడు, పరిశుద్ధ స్థలంలో వాడుకుంటాడు. ఆయన వాడుకుంటాడండి, వాడుకుంటాడు. దానికి గొప్ప ఆఫర్ వచ్చింది, తృణప్రాయంగా పక్కకు నెట్టేసింది. వరద వచ్చింది, వరదలో కూడా అది చిగురించటం ఆగల. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దావీదు భక్తుడు పలికిన మాట, నేనైతే నా దేవుని మందిరములో ఎలా ఉన్నానన్నాడు? ఒలీవా చెట్టు వలె ఉన్నాను అన్నాడు. ఒలీవా చెట్టు ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది అది? చెప్పండి కొంచెం గట్టిగా. ఎక్కడుంది అది? మరి ఎక్కడ ఉండాలి మనం? ఇంక చాలా రకాల చెట్లు ఉన్నాయి, వాటి గురించి చెప్పాడా? ఒలీవా చెట్టుకి దేవుని మందిర అనుభవం ఉంది, దానిలో త్యాగము, సమర్పణ ఉంది, వరదలకు ఉప్పెన్లకు నిలబడి చిగురించే అనుభవం ఉంది. ఒలీవా చెట్టు వేరులు దేవుని మందిరములో పాతుకున్న అనుభవం ఉంది. అందుకనే ఒలీవా పండ్ల ఆయిల్ దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. నేనేమంటానంటే, దేవుడు నిన్ను కోరుకోవాలి తన పని కొరకు, పరిచర్య కొరకు, తన సన్నిధి పనిలో నిన్ను వాడుకోవడానికి దేవుడు కోరుకోవాలంటే దేవుడు నీలో త్యాగం, సమర్పణ చూడాలి. వరద, ఉప్పెన లాంటి శ్రమలు వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడే అనుభవం నీలో దేవుడు చూడాలి. నీ పాదాలు దేవుని సన్నిధిలో స్థిరపరచబడిన అనుభవం దేవుడు చూడాలి. అప్పుడు దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. దంచి తీసిన ఒలీవా ఆయిల్, ఆ దీపవృక్షం దీపాలు వెలగటానికి ఆ నూనెను వాడమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఈ దీపవృక్షం దగ్గరికి మనం వద్దామండి. ఇది మేలిమి బంగారముతో చేయబడింది. దేనితో తయారు చేయబడింది చెప్పండి? మేలిమి బంగారముతో ఇది చేయబడింది. ఈ మేలిమి బంగారము దేనికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది అంటే, ఇది దైవత్వానికి సాదృశ్యంగా కనబడుతుంది. దేనికి సాదృశ్యం? కొంచెం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. దైవత్వంలో మొట్టమొదటి ఒక ఆ లక్షణం, దైవత్వంలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే పరిశుద్ధత. ఏంటి చెప్పండి? మేలిమి బంగారం పరిశుద్ధతకు, దైవత్వంలో పరిశుద్ధతకు సూచనగా కనబడుతూ ఉంది. ఇంకా దానిలో దేనిని కూడా దేవుడు కలపమని చెప్పలా. స్వచ్ఛమైన మేలిమి బంగారముతో నీవు దీపవృక్షమును చేయాలి. ఇక దానిలో ఏది కలపడానికి వీల్లేదు. ఈ మేలిమి బంగారము దైవత్వం, తండ్రి అయిన దేవుణ్ణి, దైవత్వ లక్షణాన్ని సూచిస్తుంది. దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు చెప్పండి? పరిశుద్ధుడై ఉన్నాడు ఆయన. నేను పరిశుద్ధుడును కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండండి అని ప్రభు పలికారండి. ఈ మేలిమి బంగారము దైవత్వాన్ని సూచిస్తూ ఉంది, పరిశుద్ధతను సూచిస్తూ ఉంది. ఇంచుమించుగా మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారంటే, దేవతలుగా, దేవుళ్ళుగా పిలువబడుతూ కొలవబడుతున్నటువంటి వారు 33 కోట్ల మంది ఉన్నారంట. ఎంతమంది? 33 కోట్ల మంది ఉన్నారంట. ఈ 33 కోట్ల మందిలో మీరు భూతద్దం పెట్టి మీరు పరీక్షించి గమనించి
ఎవరిలోనైనా కాస్తంత పరిశుద్ధత కనబడితే వారిని వెంబడించడానికి, అనుసరించడానికి వారు అర్హులే. ఏం కనబడితే? పరిశుద్ధత కనబడితే వారిని వెంబడించడానికి, వారిని అనుసరించడానికి, వారిని పూజించడానికి వారు అర్హులే. ఇంక మనం ఎక్కడ ఎవరిని అడగాల్సిన పని లేదు. మనం చూడగలిగితే, గ్రహించగలిగితే ఎవరిలో కూడా మనం చూడలేమండి. ఒక యేసులో చూడగలం. ఆయన పరిశుద్ధుడు. ఇదిగో నేను పరిశుద్ధుడను, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని సవాలు చేసిన ఆయన. ఎవరైనా అలా సవాలు చేశారు? నాలో పాపం ఉన్నదని మీలో. హెబ్రీ పత్రికలో రాయబడింది, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, పాపులలో చేరక ఎలా ఉన్నాడంటే ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు. ఎవరిలో కలవడు ఆయన. స్తోత్రం చెప్పండి. అందరిలో ఒకళ్ళని నువ్వు అను, మేము ఒప్పుకుంటామంటారు మనోళ్ళు. అది కుదరని పని. స్తోత్రం చెప్పండి. ఎలా కుదురుద్ది? ఆయన పరిశుద్ధుడు. పాపిని ప్రేమించాడు కానీ పాపాన్ని ప్రేమించలా. పాపాన్ని ద్వేషించాడు. పాపము నుండి మనల్ని విడిపించడానికి వచ్చాడు. నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి వచ్చాడు. మనల్ని పరిశుద్ధపరచడానికి వచ్చాడు ఆయన. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభువారిని పిలాతు దగ్గర నిలబెట్టాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరూ పిలాతు దగ్గర నిలబడితే ఆయన మీద మోపబడినటువంటి ఆ నేరారోపణలు ఏవైతే ఉన్నావో అన్నీ పరిశీలన చేశాడు. చేసిన తర్వాత ఫైనల్గా పిలాతు ఏమని సాక్ష్యం ఇచ్చాడు చెప్పండి? ఈయనలో నాకు ఏ దోషము. ఆయన ప్రజలందరూ సిలువ వేయమన్నారు. అప్పుడు చేతులు కడుక్కొని ఏమన్నాడు? నిరపరాధి రక్తము చిందించానని ఆ దోషము నా మీద, నా ఇంటి మీద ఉండకూడదు అని చేతులు కడుక్కున్నాడు. ఈయనలో నాకు ఏ దోషము కనబడటం లేదని పిలాతు స్టేట్మెంట్ ఇచ్చాడు. పిలాతు భార్య సాక్ష్యం ఇస్తా ఉంది, ఇదిగో రాత్రి నేను స్వప్నంలో, దర్శనంలో చూశాను, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి నీవు వెళ్ళొద్దు. హేరోదు పరీక్షించాడు, ఆయనలో ఏం కనబడలా. ఆయనలో ఏ దోషము కూడా కనబడలా, ఏ మత్స కనబడలా, ఏ డాగు కనబడలా, ఏ కళంకము. సరే వాళ్ళ సంగతి మీరు తీసి పక్కన పెట్టండి, మీరు వెతకండి. ఆయనలో ఏదైనా తప్పు ఉంటే, పాపము ఉంటే, దోషము మీకు ఏదైనా కనబడితే చెప్పండి. ప్రభు మహిమలో చేర్చబడిన గొప్ప దైవజనులు ఆర్ఆర్కే మూర్తి నాయన గారు. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన ఆయన. యవన కాలంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట, బైబిల్ గొప్పది, యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెప్తున్నారు. ఆ బైబిల్ చదివి ఆ యేసు ప్రభులో తప్పులు కనుగొని క్రైస్తవ సమాజానికి వాటిని ఎత్తిపట్టి చూపెట్టి, ఆయన గొప్పవాడేం కాదు, ఇదిగో మనవాళ్ళు గొప్పవాళ్ళని నేను నిరూపించాలని చెప్పి బైబిల్ చదవటం ప్రారంభించాడంట. బైబిల్ ప్రారంభించి చదవటం ముగించిన తరువాత ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? బైబిల్లో తప్పులు కనుగొందామని నేను బైబిల్ చదవటం మొదలు పెడితే బైబిల్ అయిపోయేటప్పటికి బైబిల్లో నేను తప్పులు కనుగొనలేకపోయాను, కానీ బైబిల్ నాలో ఉన్న తప్పులు నాకు చూపెట్టింది. బైబిలు దేవుని వాక్యము, ప్రభు నాలో ఉన్న లోపాలు నాకు చూపెట్టాడు. నేను పాపిని నాకు అర్థమయ్యింది. నాలో ఉన్న ఈ పాపానికి ప్రక్షాళన ఒక యేసు రక్తము ద్వారా మాత్రమే జరుగుతుంది. ఆయన ఇచ్చిన సాక్ష్యం. ఆయన రక్షించబడి మన తెలుగు రాష్ట్రాల్లో కాదు, భారతదేశం అంతటి గొప్ప సేవ చేసి మహిమలోనికి చేర్చబడిన గొప్ప దైవజనులు. ఆయనలో పాపము లేదు. పరిశుద్ధతను సూచిస్తూ ఉంది ఆ దీపవృక్షం, మేలిమి బంగారం. దైవత్వం యొక్క లక్షణం పరిశుద్ధత,
పరిశుద్ధతని సూచిస్తూ ఉందండి. రెండవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న సమయాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోతున్నాను. 7 ఖండాలు, వాటిపైన 7 దీపాలు మనకి కనబడతా ఉన్నాయి. ఎన్ని ఖండాలు అవి చెప్పండి? 7 ఖండాలు. ఈ 7 దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. ఆ సింహాసనములో నుండి మెరుపులను ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఆ 7 ఎవరిని సూచిస్తూ ఉన్నాయి చెప్పండి? దేవుని యొక్క 7 ఆత్మలను సూచిస్తూ ఉన్నాయి. ప్రకటన గ్రంథం మీరు అందరూ తీయండి, 4వ అధ్యాయం 5వ వచన భాగం. అందరూ ఒకసారి చూడండి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. అక్కడ ఎన్ని ఖండాలు ఉన్నాయి చెప్పండి? 7. ఆ 7 ఎవరిని సూచిస్తూ ఉన్నాయి అంటే దేవుని యొక్క 7 ఆత్మలను సూచిస్తూ ఉన్నాయి. అంటే దేవుని ఆత్మను సూచిస్తూ ఉంది. ఆ దీపవృక్షము మేలిమి బంగారముతో తయారు చేయబడింది. ఆ మేలిమి బంగారము దైవత్వము యొక్క ఆ పరిశుద్ధత అనేటువంటి ఒక లక్షణాన్ని అది మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ దీపవృక్షం 7 ఖండాలు దేవుని 7 ఆత్మలకు సాదృశ్యంగా కనబడతా ఉన్నాయి. దేవుని 7 ఆత్మలకు సాదృశ్యంగా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఒక్కడే కదా, ఒక్కడైతే ఆత్మలు ఎన్ని ఉండాలా చెప్పాలా? ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు నేను మనిషిని, మనం ప్రత్యక్షపు గుడారాన్ని గురించి మొదట్లో ధ్యానం చేసినప్పుడు శరీరము, ప్రాణము, ఆత్మ. ఆత్మ 1 2? ప్రాణం 1 2? శరీరం 1 2? 1. ఇప్పుడు దేవుని ఆత్మ ఒకటే కదా. మరి ఇక్కడ 7 ఆత్మలని ఎలా చెప్తారు మీరు? సరే, ఇంకొక విధంగా మనం ఆలోచన చేస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. త్రిత్వంలో ఏకత్వం, ఏకత్వంలో త్రిత్వం. అలా ఆ కోణంలో చూసిన 3 ఆత్మలు కనబడాలి. కానీ ఇక్కడ ఎన్ని ఆత్మలు కనబడతా ఉన్నాయి? 7 ఆత్మలు కనబడతా ఉన్నాయి. మరి ఇది ఎలా మనం దీన్ని అర్థం చేసుకోవాలి? దీన్ని ఎలా మనం రిసీవ్ చేసుకోవాలి? 7 ఆత్మలని స్పష్టంగా అక్కడ ప్రభు వ్రాయించారు ఆ మాట. దేవుని 7 ఆత్మలు, అది మీరు గమనించాలి. దేవుని, మీరు ఆ మాట మరలా చదవండి 5వ వచనంలో చివరి మాట. అవి దేవుని అది ఏకవచనమే. దేవుని 7 ఆత్మలు, దేవునులు కాదు. అంటే 7 లేరు అక్కడ, 3 లేరు, ఒక్కరే. ఆ ఒక్కరిలోనే ఎన్ని ఉన్నాయి చెప్పండి? 7 ఆత్మలు ఉన్నాయి. ఆత్మ ఒక్కటే, కానీ 7 రకాలుగా దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. దానికి కూడా నేను మీకు కొంచెం క్లారిటీ ఇచ్చి ముందుకు వెళ్తానండి. దేవుని 7 ఆత్మలు, ఇది మీరు బాగా మనసును పెట్టండి. దీపవృక్షంలో మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి? అక్కడ 7 ఖండాలు ఉన్నాయి, వాటిపైన 7 దీపాలు ఉన్నాయి. ఈ 7 సంఖ్య దేవుని 7 ఆత్మలకు సాదృశ్యంగా చెప్పబడుతూ ఉంది. ఇప్పుడు దేవుని ఆత్మ ఎలా పనిచేస్తుంది, దైవ ఆత్మ ఎలా పనిచేస్తుంది, ఒక మాట చెప్పి నేను 7 ఆత్మల గురించి నేను మీకు తెలియచేస్తానండి. దేవుని ఆత్మ మనను దర్శిస్తే,
మనల్ని ప్రేరేపిస్తే మనలో ఏం కలుగుద్దంటే ఉజ్జీవం కలుగుద్ది. ఏం కలుగుద్ది? ఉజ్జీవం కలుగుతుంది. దయ్యపు ఆత్మ మనల్ని దర్శిస్తే లేదా దయ్యపు ఆత్మ మనల్ని ప్రేరేపిస్తే మనకేం కలుగుద్దంటే ఉద్రేకం కలుగుద్ది. ఏం కలుగుద్ది? ఉద్రేకం వేరు, ఉజ్జీవం వేరండి. మనల్ని ప్రేరేపిస్తుంది, మనల్ని దర్శిస్తుంది దేవుని ఆత్మ, దైవపు ఆత్మ అనేది కూడా మనం గ్రహించి ఆ వివేచన మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దైవపు ఆత్మ కూడా దేవుని ఆత్మలాగా మనను భ్రమ పెడుతుంది. పౌలు గారు అదే అన్నాడు. ఏమన్నాడంటే వెలుగు దూత వేషం వేసుకొని వస్తుందంట ఆత్మ. ఏ ఆత్మ అది? భ్రమపరిచే ఆత్మ. దైవపు ఆత్మ మనల్ని భ్రమపరుస్తుంది, వెలుగు దూతలాగా వస్తుంది, దేవుని ఆత్మలాగా వస్తుంది, మనల్ని ప్రేరేపిస్తుంది. అప్పుడు మనకు ఉద్రేకం వస్తుంది దైవపు ఆత్మ ప్రేరేపిస్తే. కానీ దేవుని ఆత్మ ప్రేరేపిస్తే ఉద్రేకం కాదు, ఏమొస్తుంది చెప్పండి? ఉజ్జీవం వస్తుంది. ఉద్రేకం శరీరం మీద కనబడుతుంది, ఉజ్జీవం ఆత్మలో కనబడుతుంది. ఉద్రేకం ఎక్కడ కనబడుతుంది చెప్పండి? శరీరం మీద కనబడుతుంది, ఉజ్జీవం ఆత్మలో కనబడుతుంది. ఇప్పుడు దేవుని 7 ఆత్మలను గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథం మీరు బైబిల్ తెరచి 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం మీరు 2వ వచనాన్ని గమనించండి. యెహోవా ఆత్మ. ఇందాక అక్కడ మనం చూసాము దేవుని 7 ఆత్మలు. ఇక్కడ యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. చదవండి. ఆలోచన, తెలివిని, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. నేను జాగ్రత్తగా మీకు ఒక్కొక్కటిగా ఇక్కడ నేను మీకు దాన్ని విడదీస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. అందరూ బైబిల్ తెరిచి యెషయా గ్రంథం 11:2 మీద దృష్టి పెట్టండి. యెహోవా ఆత్మ. ఎవరి ఆత్మ చెప్పండి? ఇది దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ. ప్రకటన గ్రంథంలో దేవుని 7 ఆత్మలు అని మనం చదివాం. దేవుని ఆత్మ ఒక్కటే, కానీ అది 7 కోణాలలో పనిచేస్తుంది. 7 కోణాలలో మనకు కనబడుతుంది దేవుని ఆత్మ. దానిని ఇక్కడ మనం గమనించగలం. యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ ఏమిస్తుందంట? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. జ్ఞానానికి, వివేచనకు ఆధారము ఎవరు చెప్పండి? ఎవరు? యెహోవా ఆత్మ. ఆధారం అంటే దేవుని ఆత్మ లేకపోతే జ్ఞానం లేదు, వివేకము లేదు. ఇప్పుడు ఈ పైన ఈ కప్పు నిలబడాలంటే దానికి ఆధారం ఏంటి? ఈ సైడ్ ఉన్న ఫిల్లర్సు, ఈ సైడ్ ఉన్న ఫిల్లర్సు, లేదా గోడ. ఈ గోడను ఆధారం చేసుకొని లేదా ఈ ఫిల్లర్స్ను ఆధారం చేసుకొని పైన కప్పు నిలబడింది. ఈ ఫిల్లర్స్ లేకపోతే పైన కప్పు లేదు, కూలిపోద్ది. దేవుని ఆత్మ ఆధారమైంది దేనికి? జ్ఞానానికి, వివేచనకు. ఎన్ని వచ్చినాయి అక్కడ? 2. వెంటనే క్రింద ఏమంటున్నాడు? ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఆలోచన బలము. మొత్తం ఎన్నైనాయి? 4. మొదటిది జ్ఞానము, రెండోది వివేచన, మూడోది ఆలోచన, నాలుగవది బలము. బలానికి ఆధారం దేవుని ఆత్మ, ఆలోచనకు ఆధారం దేవుని ఆత్మ. చదవండి ఇంకా మీరు. తెలివిని, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవుని ఆత్మ ఎవరి మీద నిలుస్తుందో
ఆ ఆత్మ 7 విధాలుగా వారిలో పనిచేస్తుంది. అర్థమైతే స్తోత్రం చెప్పండి. దేవుని 7 ఆత్మలు అంటే దేవుని ఆత్మ ఒక్కటే. దేవుని ఆత్మ 7 విధాలుగా మనలో పనిచేస్తుంది. అందరూ ఒకసారి చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఏమర్థమైంది? ఆ దీపవృక్షంలో 7 ఖండాలు ఉన్నాయి. ఆ 7 ఖండాలు దేవుని 7 ఆత్మలకు సాదృశ్యం. ఈ 7 ఖండాలు ఎలా వచ్చినాయి చెప్పండి. ఫస్ట్ ఒకటి ఉంటుంది నిలువుగా కదా, దానికి ఇటువైపున 3 కొమ్మలుగా వస్తాయి, ఇటువైపున మరలా 3 కొమ్మలుగా వస్తాయి, ఇటు 3 ఇటు 3, మధ్యలో ఒకటి. ఈ ఏకాండమైనటువంటి ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ స్తంభము, దాని నుండే ఈ 3 దీనికి వేరుగా ఈ 3 లేవు, దీనికి వేరుగా ఈ 3. ప్రభు ప్రత్యేకంగా అక్కడ చెప్పింది ఏంది? ఏకాండమై ఉండాలి, సపరేట్గా ప్రత్యేకంగా విడదీయడానికి వీలు. మధ్యలో ఏదైతే ఉందో దానితో ఇవి కలిసి ఉంటాయి, ఇవి కలిసి ఉంటాయి. దేవుని ఆత్మ ఒక్కటే, కానీ అదే దేవుని ఆత్మ 7 విధాలుగా మనలో పనిచేస్తుంది. ఎన్ని విధాలుగా పనిచేస్తుంది? 7 విధాలుగా మనలో పనిచేస్తుంది. ఎవని మీద దేవుని ఆత్మ నిలిచి ఉంటుందో వానిలో దైవ సంబంధమైన జ్ఞానము నింపబడుతుంది. ఎవని మీద దేవుని ఆత్మ నిలిచి ఉంటుందో వానిలో పర సంబంధమైన దైవ వివేకము నిలిచి ఉంటుంది. ఎవని మీద దేవుని ఆత్మ నిలిచి ఉంటుందో వారిలో దైవ సంబంధమైన ఆలోచనలు ఉంటాయి. ఎవరి మీద దేవుని ఆత్మ నిలిచి ఉంటుందో వారిలో దైవ బలము వారిలో నింపబడుతుంది. దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉంటే తెలివి వస్తుంది మనకి. దేవుని ఆత్మ మన మీద నిలిస్తే దైవ భయం మనలో కలిగిద్ది. దేవుని ఆత్మ మన మీద నిలిస్తే భక్తిలో మనం ఎదుగుతాం. మొత్తం ఎన్ని ఉన్నాయి అక్కడ చెప్పండి? 7 కనబడతాయి. మొదటిది ఏంటి చెప్పండి? జ్ఞానం. రెండవది ఏంటి చెప్పండి? వివేచన. మూడవది ఏంటి? ఆలోచన. నాలుగవది ఏంటి? బలము. ఐదవది ఏంటి? తెలివి. ఆరవది ఏంటి? భయం. ఏడవది ఏంటి? భక్తి. 7 అనగా సంపూర్ణము. 7 అనగా ఏంటి చెప్పండి? సంపూర్ణం. నిన్ను సంపూర్ణతలోనికి తీసుకొని వచ్చేదే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. తండ్రి కాలం ఉంది, కుమారుని కాలం ఉంది, పరిశుద్ధాత్మ దేవుని కాలము ఉంది. ప్రభు రాకడ వరకు, సృష్టి ఆరంభము నుండి ప్రభు కన్య మరియ గర్భము ద్వారా జన్మించి ఆ గడియ వరకు ఉన్న కాలమే తండ్రి కాలం. ఎవరి కాలం చెప్పండి? తండ్రి కాలం. ఆ తర్వాత కుమారుని కాలం. 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద మన కొరకు జీవించి తన ప్రాణమును బలిగా అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళినటువంటి కాలమే కుమారుని కాలం. మరి పరిశుద్ధాత్మ దేవుని కాలం ఎప్పుడు మొదలయ్యింది? 120 మంది మేడగదిలో కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారికి వారుగా వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నారా చెప్పండి? ప్రభు ఆరోహణమై ఆయన పరలోకానికి వెళుతున్నప్పుడు చెప్పాడు, ఇదిగో మీరు పైనుండి శక్తి పొందుకునే వరకు మీరు ఇదిగో పట్టణములో నిలిచి ఉండండి. ప్రభు వాగ్దానం చేశారు, అడుగు వారికి ఎంతో నిశ్చయముగా నేను పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను. పరిశుద్ధాత్మలో బాప్తిజం ఉంది, అగ్ని బాప్తిజం ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడటం ఉంది. ఆ శక్తి అభిషేకము ఆత్మ నింపుదల పొందుకునే వరకు మీరు పట్టణములో నిలిచి ఉండండి అని ప్రభు శిష్యులకు చెప్పాడు. వారు 120 మందిగా మేడగదిలో కనిపెట్టి ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. 10వ దినాన ఆకాశము నుండి ఒక బలమైన గాలి, 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. వారు కూడి ఉన్న ఆ ఇంటిలోనికి, ఆ మేడ గదిలోనికి వచ్చేసిందంట.
ఈ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ప్రభు ఇచ్చిన ఆలోచన, ప్రభు ఇచ్చిన ప్రేరణ బట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిహ్నములు అనే అంశం మీద మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మీరు ఎట్టున్నారంటే స్తోత్రం చెప్పండి, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు మీకు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఇంకోసారి స్తోత్రం చెప్పండి. ఆ మేడగదిలో ఒక బలమైన గాలి వీచగా అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినవి. వారిలో ఒక్కొక్కరి మీద రాలుతుండగా అది వారు చూచారు. దేవుడు ఆత్మతో వారిని నింపాడు. వారు అన్య భాషలు మాట్లాడారు. అక్కడి నుండి పరిశుద్ధాత్మ కాలము ప్రారంభమయ్యింది. ఎప్పటి వరకు? ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరుతో పరలోకము నుండి ప్రభు దిగి మేఘారుడై వచ్చే ఆ గడియ వరకు. ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు ఆయన? నువ్వు మారు మనసు పొందావు. ఏం పొందావు? ప్రభువా, నా కొరకు చచ్చిపోయావయ్యా, నా కొరకు రక్తం కార్చావయ్యా, నా కొరకు చనిపోయి సమాధి చేయబడ్డావయ్యా, తిరిగి లేచావయ్యా, పరలోకానికి వెళ్ళావు, స్థలం సిద్ధపరుస్తున్నావు, ఆ మహామహిమలో నీతో కూడా ఉండడానికి నన్ను తీసుకొని వెళ్ళడానికి నీవు రాబోతున్నావు. అంతవరకే నీ పాత్ర. ఇప్పుడు ఆ మహిమ కలిగిన రాకడలో ప్రభు ఎదుట నిన్ను నిలబెట్టడానికి నిన్ను సిద్ధపరిచేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు సిద్ధపరిచేది? ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నిన్ను సిద్ధపరుస్తుంది. ఎఫెసీ పత్రికలో రాయబడింది, ఆ ఆత్మ మనకు సంచకరువుగా ఇవ్వబడిందంట. ఎలా ఇవ్వబడింది చెప్పండి? సంచకరువు అంటే ఏంటి? ఒక వస్తువును మనం కొనేదానికి ముందు అడ్వాన్స్ ఇస్తాం చూడండి. భయానా సొమ్ము. ఏ సొమ్ము అది? భయానా సొమ్ము. నీ కొరకు భయానాగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రభు నీకు అనుగ్రహించాడు. నిన్ను సిద్ధపరిచి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు రాకడలు ఆయన ఎదుట నిన్ను నిలబెడతా. నా అంతటి నేను పోతానంటే కుదరదు. కుదురుద్దా? కుదరదండి, కుదరదు. ఇవి కొంచెం మీరు డెప్త్గా ఈ విషయాలు మీ హృదయంలో తీసుకొని మరలా మీరు ప్రార్థన చేసుకుని వాటిని మీరు బాగా మరలా ఆ ధ్యానం చేస్తే కానీ మీకు అర్థమవుతుంది. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ మన మీద నిలిచిన దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో 7 విధాలుగా అయినా తన పనిని జరిగిస్తాడు. అదే దేవుని 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలు 7 విధాలుగా ఆయన పనిచేస్తాడు మనలో. ఒక దినాన ప్రభు ఎదుట మనలను నిలబెట్టడానికి. మొదటిది ఏంటి చెప్పండి? జ్ఞానం. జ్ఞానం, లోక జ్ఞానం ఉంది, దెయ్యాల జ్ఞానం ఉంది, దేవుని జ్ఞానం ఉంది. ఎన్ని జ్ఞానాలు ఉన్నాయి చెప్పండి? 1 లోక జ్ఞానం, 2 దెయ్యాల జ్ఞానం, 3 దేవుని జ్ఞానం. నీకు ఏ జ్ఞానం కావాలి? ఏ జ్ఞానం కావాలి మనకి? లోక జ్ఞానం, వెర్రి జ్ఞానం. లోక జ్ఞానం ఏది చెప్పండి? ఇప్పుడు మనం చదువుకుంటామా? పుస్తకాలు స్టడీ చేసి చదువుకుంటాం కదా, విద్యాభ్యాసం చేసి చదువుకుంటాం కదా, చదువుకోవాలి. కానీ మీరు గమనించండి, గొప్ప గొప్పవారు, బాగా చదువుకున్నటువంటి వారు ఎక్కడో చోట వారు వెర్రివారిగా ప్రవర్తిస్తారండి. ఎలా ప్రవర్తిస్తారు? వెర్రితనంగా ప్రవర్తిస్తారు. ఆ మధ్య కాలంలో ఒక ఆయన బాగా చదువుకున్నాడు, బస్సు ఎక్కాడు, సీట్లన్నీ ఫుల్ అయి ఉన్నాయి. ఆ ఎక్కేదానికి కొంచెం ఆ పక్కగా నుంచున్నాడు. ఆ ఎక్కేదానికి ఆ డోర్కి ఎదురుగానే ఎవరి సీట్లు ఉంటాయి చెప్పండి? లేడీస్ సీట్లు ఉంటాయి, అవునా కదా?
దానికి కొంచెం పక్కగా నుంచున్నాడు. ఓ పసిపిల్ల తల్లి పిల్లకి పాలు ఇస్తూ ఉంది. ఈ మనిషి అక్కడే నిలబడి పక్కన సిగరెట్ వెలిగించి గొప్ప 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 పొగ వదులుతూ ఉన్నాడు. కండక్టర్ అది గమనించి చెప్తున్నాడు, సార్ బస్సులో మీరు పొగ త్రాగకూడదు, సిగరెట్ తాగకూడదండి అని. వినటంలా అయిపోయిందండి 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 చక్క 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 లాగేశాడు, వదిలేశాడు పొగ. ఆ పొగ అంతా కమ్మేసింది. ఆ పసిపిల్ల పాలు తాగుతున్న పసిపిల్లకి ఆ పొగ ఎఫెక్ట్ అయ్యి ఇక దగ్గటం ఏడవటం మొదలుపెట్టిందండి. దాదాపుగా అరగంట సేపు. ఇప్పుడు ఈ మనిషికి ఏమి లేదు చెప్పండి, చదువుకున్నాడు కానీ ఏమి లేదు అంటే ఒప్పుకుంటాడు ఆయన? జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం ఉంది? లోక జ్ఞానం ఉంది. అది వెర్రితనంలోనికి తీసుకొని వెళ్తా ఉంది మనుషుల్ని. మరికొందరు దయ్యాల జ్ఞానంతో నింపబడ్డారు. ఆ దయ్యాల జ్ఞానం వారిని నాశనానికి తీసుకొని వెళతా ఉంది. ఆ దీప వృక్షంలో ఉన్నటువంటి ఆ 7 ఖండాలు దేవుని 7 ఆత్మలను సూచిస్తూ ఉన్నాయి. ఆ దేవుని 7 ఆత్మలు, దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీద నిలిచినప్పుడు ఆ వ్యక్తిలో జ్ఞానమునకు దేవుని ఆత్మ ఆధారం అవుతుంది. జ్ఞానానికి ఏమవుతుంది చెప్పండి? ఆధారం అవుతుంది. ఏంటి ఆ దైవ జ్ఞానం? యాకోబు పత్రికలో రాస్తాడు కదా, చూడండి ఆ మాట చదివి మనం త్వరగా ముందుకు వెళదాం. యాకోబు పత్రిక 3:17 చూడండి. పైనుండి వచ్చు జ్ఞానము, మొట్టమొదటిగా పైనుండి వచ్చు జ్ఞానములో ఏముంది? పవిత్రత ఉంది, సమాధానం ఉంది, అది మృదువైనది, సులభంగా అది లోబడుతుంది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైన వేషధారణైన లేనిదై ఉన్నది, నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానము విత్తబడుతుంది. పైనుండి వచ్చు జ్ఞానంలో ఏముంది చెప్పండి? ఇక్కడ నేను మీకు అది 15 నుండి చదువుతానండి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఎలయనగా మత్సరము వివాదం ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. ఇది భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి జ్ఞానం. దెయ్యాల జ్ఞానంలో నీచమైన ప్రతి కార్యం ఉంటుంది. నీచమైన కార్యాలు ఉంటాయండి, నీచమైన కార్యాలు ఉంటాయి. అక్కడ పరిశుద్ధతను మనం చూడలేం, పవిత్రతను మనం చూడలేం, సమాధానాన్ని మనం చూడలేం, దేవుని భయాన్ని అక్కడ మనం చూడలేం. పై నుండి వచ్చే జ్ఞానంలో ఏముందంటే చెప్పండి? పవిత్రత. జ్ఞానం అంటే నిన్ను నువ్వు పవిత్రంగా కాపాడుకోవటమే జ్ఞానం. హల్లెలూయా. ఆ జ్ఞానం నీకు ఎప్పుడు వస్తుందంటే దేవుని ఆత్మ నీ మీద నిలిచినప్పుడు. ఎవరు నిలిచినప్పుడు చెప్పండి? దేవుని ఆత్మ మన మీద నిలిచినప్పుడు. లేకపోతే మనకే అర్థం అవ్వదు. మనం కూడా అదే బడిలో అదే దారిలో ఉన్న వాళ్ళమే. దేవుని ఆత్మ మన మీదకి వస్తే మనకు అర్థమవుతుంది మంచేదో చెడేదో, అసత్యమేదో సత్యమేదో అప్పుడు అర్థమవుతుంది. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో అర్థమవుతుంది దేవుని ఆత్మ మన మీదకి వస్తే. దైవ సంబంధమైన జ్ఞానములో ఏముంది? పవిత్రత ఉంది, సమాధానం ఉంది, అది మృదువుగా సులభంగా లోబడుతుంది, కనికరముతో ఉంటుంది, మంచి ఫలాలతో నిండుకొని ఉంటుంది. అది దానిలో పక్షపాతం లేదు, వేషధారణ లేదు. అబ్బా, ఇది కదా నిజమైన జ్ఞానం. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇది జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ. రెండవది ఏంటి చెప్పండి? వివేకం, వివేచన. ఏంటి చెప్పండి? వివేకం, వివేచన. దేవుని ఆత్మ మన మీద నిల్చున్నప్పుడు మనకి రెండవది ఏమొస్తుందో తెలుసా? వివేకం, వివేచన. ప్రభు ఒక మాట అన్నాడు, మీరు పాము వలె వివేకంగాను పావురము వలె
నిష్కపటంగా మీరు ఉండాలి. పాము ఎలా ఉంటుంది? చాలా వివేకంగా ఉంటుందండి. పాము లాగా మనం ఉండకూడదు. పాములో ఉన్న ఒక గుణం ఏంటంటే వివేకం. ఏంటి చెప్పండి? అది వివేకం. ఆ వివేకాన్ని మీరు కలిగి ఉండాలి అని ఒక సర్పంలో నుండి ఆ పాములో ఉన్నటువంటి ఆ వివేకాన్ని ప్రభు మన ముందు పెడుతున్నాడు. వివేకం ఎక్కడి నుంచి మనం సంపాదించుకోగలం? ఎక్కడి నుంచి సంపాదించుకోగలం చెప్పండి? దేవుని ఆత్మలో నుండి దాన్ని మనం సంపాదించుకోగలం. కృపావరాలు ఉన్నాయి. కృపావరాల్లో ఒకటేంటో తెలుసా? వివేచన. ఏంటి చెప్పండి? వివేచన. ఈ కృపావరాలు ఎవరి ద్వారా మనకు అనుగ్రహించబడతాయి? దేవుని ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడతాయి. పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడతాయి. ఈ వివేకం మనం పొందుకోవాలంటే దేవుని ఆత్మ మన మీద నిలవాలి. హల్లెలూయా. చాలామంది ఈ వివేకం లేకే తొట్టిల్లిపోతున్నారు, పడిపోతున్నారు, తొలగిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారండి. వివేకము మనకు కావాలి. గ్రహించాలి, గుడ్డిగా వెళ్ళిపోకూడదు. ఆదాము దగ్గరికి అపవాది వచ్చాడా? రాలా. ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎవరి దగ్గరికి వచ్చాడు? అవ్వమ్మ దగ్గరకు వచ్చాడు. ఒకే ఒక్క మాట అండి. ఇది ఏమకేమీ లేదు చెప్పండి. ఏంటని మాట కలిపింది. మాట కలిపితే సర్పంలో నుండి అపవాది సాతాను మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఈ పండు తిన్న దినమున చావనే చావు. ఏమైపోతారు? దేవతలు అయిపోతారు. ఏమైపోతారంట? దేవుడు వారిని ఎలా చేశాడు? ఎలా చేశాడు? ఆదాముని దేవుడు తన పోలికలో, ఇందాక నేను ఫస్ట్ చెప్పాను, ఏం చెప్పాను? దేవుడు మనల్ని చేసుకున్నప్పుడు ఎలా చేశాడు? ఆదాము చేసినప్పుడు దేవుడు తన పోలికలో, తన స్వరూపములో ఆదామును దేవుడు సృష్టించాడు. ఇప్పుడు ఆదాములో నుండే అవ్వమ్మ తీయబడింది. ఆదాముకు వేరుగా ఏం తయారు చేయబడలా. కాబట్టి ఇప్పుడు ఆదాములో నుండి తీయబడిన అవ్వమ్మ కూడా ఆదామును పోలి ఉంటుంది. వారు ఇరువురు ఎవరిని పోలి ఉన్నారు? దేవుని పోలి ఉన్నారు. దేవుని కుమారులు. దేవుని కంటే కొంచెమే తక్కువగా చేశాడంట ఆదాముని, అంతే. ఇంకా మొత్తం యాక్టివ్స్ దేవుళ్ళలాగే. ఇప్పుడు ఆ సర్పంలో నుండి అవ్వమ్మకు చెప్పింది, సర్పంలో నుండి అపవాది ఏం చెప్పింది? మీరు తిను దినమున దేవతలు అయిపోతారు. ఏమైపోతారంట? దేవతలు గొప్పోళ్ళ, దేవుని కుమారులు గొప్పోళ్ళ? అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఉండటం గొప్ప, దేవుని పనిలో పరిచయలో నిలిచి ఉండటం గొప్ప? మనకు ఒక్కోసారి అర్థం కాదండి. అసలైన దాన్ని వదిలిపెట్టి ఉత్తదాన్ని పట్టుకొని ఏలబడతాం మనం. అదే దేవుని ఆత్మ నీ మీద నిలిచి ఉంటే, ఆ వివేకం నీకు అర్థమైతే ఉత్తదాన్ని వదిలిపెడతావు, అసలు దాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటావు. దేవతలు ఎవరండి? మన తర్వాత కదా వాళ్ళు. మనం ఎవరో చెప్పండి? కీర్తనలో రాయబడింది దేవతలకు ఆయన దేవుడు అంట. స్తోత్రం చెప్పండి. దేవతలకు ఆయన దేవుడు, ఆయన కుమారులు, ఆయన కుమార్తెలం. ఫస్ట్ దేవుడు, తర్వాత ఎవరు చెప్పండి? మనం. ఆ తర్వాత ఎవరు చెప్పండి? ఇంకెవరైనా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఈ వివేచన ఉంటే అవ్వమ్మ పండు తినేదా? అవ్వమ్మ సంగతి పక్కన పెట్టండి. మరి ఇప్పుడు మన దగ్గరికి వస్తే దేవుని వదిలిపెట్టగలమా? దేవుని సన్నిధి వదిలిపెట్టగలమా? దేవునికి దూరం అవ్వగలమా? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎక్కడున్నాయి? ఆయనలో గుప్తమై. నీకు ఏది కావాలో అది మొత్తం ఆయనలోనే. ఆయన వదిలిపెట్టి నువ్వు దేశ సంచారం చేసి ఏదో సంపాదిస్తానంటే ఏం సంపాదిస్తావు? నువ్వు సంపాదించేది, నువ్వు సంపాదించాలనుకున్నది మొత్తం ఎవరి దగ్గర ఉంది? నువ్వు ఆయన వదిలిపెట్టి ఎక్కడికో పరిగెత్తి ఏం సంపాదిస్తావు? ఏమి లేదు.
ఆయాసం, ఆరాటం, ప్రయాస, పాటలు తప్పితే ఏమీ లేవు. వివేకమునిచ్చు ఆత్మ, వివేకముకు ఆధారముకు ఆత్మది పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ ఎవరి మీద నిలుస్తుందో వారిలో ఇవి పనిచేస్తాయి. మూడవది ఏంటి చెప్పండి అక్కడ? ఆలోచన. ఏంటి చెప్పండి? ఆలోచన. ఎలా అనగా మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు, ఆయనకి ఏమని పేరు పెడతారు? ఆశ్చర్యకరుడు. ఎవరు ఆయన చెప్పండి? ఆలోచన చెప్పేవాడు. హల్లెలూయా. మనం నడవవలసిన మార్గం ఆయన మనకు చెప్పేవాడు. నేను నీకు ఉపదేశము చేస్తాను అన్నాడు. ఎవరు? ఆయన. ఎవరికి? మనకి. ఆయన మనకు ఉపదేశం చేస్తే మనం నడవవలసిన త్రోవలో ఆయన మనలను నడిపిస్తే మనం గమ్యానికి చేరతాం. ఆలోచనకర్తలు ఉండటం అది మనకి మంచిదే. దేవుడే మనకు ఆలోచనకర్తగా ఉంటే ఇంకెంత శ్రేష్టమో చెప్పండి. మోషే తల్లికి దేవుడు ఆలోచన చెప్పాడు. ఏమని? జమ్ముపెట్టులో మోషేని పెట్టి నైల్ నదిలో వదిలిపెట్టు. దేవుడు ఆలోచన చొప్పున ఆ జమ్ముపెట్టులో పెట్టి కీలు రాసేసి నైల్ నదిలో వదిలిపెట్టింది. దేవుడు ఎవరిని పంపించాడు? ఫరో కుమార్తెను పంపించాడు. ఆమె బాక్స్ తీసుకొచ్చింది. మళ్ళీ ఎవరిని పిలిపించింది? మోషే తల్లినే పిలిపించి, మోషే తల్లి చేతిలోనే మరలా మోషే వెళ్ళేటట్లు దేవుడు చేశాడు. దేవుని ఆలోచనలో ఒకవేళ మనం నడిపించబడుతున్నప్పుడు, అయ్యో నా చేతులతో నేనే ఏడు పాలు చేశానే అన్న ఆలోచన మోషే తల్లికి ఒకవేళ వచ్చుండొచ్చు. ఏటి పాలు చేయడం కాదు, మరలా ఆమె చేతిలోనికి ఆ బిడ్డను దేవుడు తీసుకొచ్చాడు. వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? ఫరో కుమార్తె అంటది, ఈ బిడ్డ నా కొరకు పెంచు, పాలిచ్చి నేను నీకు జీతము. అదే మొదటగానే మోషే తల్లి చేతిలో మోషే ఉంటే జీతం ఎవడిస్తాడు? నీ కొరకు దేవుడు ఏదో దాచిపెట్టాడు. దేవునికి స్తోత్ర. ఆయన చెప్పిన ఆలోచన విధానంలో నువ్వు నడిస్తే అది నీకు మేలు. నాలుగోది ఏంటి అక్కడ చెప్పండి? బలము. ఏంటంట? బలం. బలానికి ఆధారం. బలానికి ఆధారం. అసలు బలం అంటే ఏంటి చెప్పండి? ఒకడిద్దరిని కొడితే బలమా? నలుగురిని కొడితే బలమా? ఒక్కొక్కళ్ళు రొమ్మెరకి తీసుకుని వెళ్ళిపోతుంటారుగా, రారా చూసుకుందామని. అదే బలం. సరే 10 మందిని కొడతావు, వీళ్ళని దాటిన తర్వాత మరణం ఉంటుంది. మరణాన్ని కొడతావా? మరణం ముందు రొమ్మెరకి తీస్తావా? మేసం తిప్పుతారా? చెంగు పైకి ఎగ్గడతారా? చూద్దాం రా అని చతికిలు పడి పడుకోవడం తప్పితే ఏమైనా ఉందా? బలం. మన దేవుడు ఎవరంటే బలవంతుడు. దేని విషయంలో? మరణాన్ని జయించే విషయం. మరణం ముందు నిలబడి ఆయన సవాల్ చేశాడు. మరణమా నీ విజయము ఎక్కడ? మరణపు ముళ్ళ నీ విజయము ఎక్కడా? మరణపు ముళ్ళును ఆయన విరిచాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. క్రీస్తునందు మృతులైన వారు వారి వారి వరుసలో మరలా ఏమవుతారు? వాళ్ళు బ్రతికించబడతారు. మన బలం ఏంటో తెలుసా? మరణాన్ని జయించే బలం, మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొనే బలం. ఎవరి మీద దేవుని ఆత్మ నిలిచి ఉంటుందో వారు మరణానికి భయపడరు, ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటారు. ఐదవది ఏంటి చెప్పండి? తెలివి. తెలివినిస్తుంది మనకి. ఆరోది ఏంటి చెప్పండి? భయం. దైవ భయాన్ని మనలో ఉంచుద్ది. ఏడవది ఏంటి చెప్పండి? భక్తి. భక్తిని మనకు కలిగిస్తుంది. సమయం చాలా అయిపోయింది కాబట్టి ముగించేస్తున్నాను. దేవుని చేత మరొకసారి నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఏడు ఎవరిని సూచిస్తూ ఉన్నాయంటే దేవుని 7 ఆత్మలను సూచిస్తూ ఉన్నాయి. మేలిమి బంగారం దైవత్వ లక్షణ పరిశుద్ధతను సూచిస్తుంది. ఆ 7 ఖండాలు దేవుని 7 ఆత్మలను సూచిస్తూ ఉన్నాయి. ఆ 7 ఖండాల మీద వెలుగుతున్న దీపాలు ఉన్నాయి చూడండి. దీపాలు. ఆ దీపాలు వెలుగుతున్న ఆ దీపాలు ఎవరికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం.
దేనికి సాదృశ్యం చెప్పండి? దావీదు భక్తుడు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. మనం నడవవలసిన మార్గంలో మనకు వెలుగునిచ్చేది దేవుని వాక్యం. ప్రభువారు చెప్పారు, లోకానికి నేను వెలుగును అన్నారు. లోకానికి వెలుగు ఎవరు చెప్పండి? యేసు ప్రభువారు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఆ దీపాలు దేవుని వాక్యానికి సాదృశ్యం. మరొక కోణంలో ఆ దీప వృక్షం ఎవరిని సూచిస్తుందో తెలుసా? ఆ దీప వృక్షం మేలిమి బంగారం, దైవత్వానికి పరిశుద్ధతకు సాదృశ్యం. ఆ 7 ఖండాలు దేవుని 7 ఆత్మలకు సాదృశ్యం. వెలుగుతున్న దీపాలు దేవుని వాక్యానికి సాదృశ్యం. అయితే ఆ దీప వృక్షం మరొక కోణంలో ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. 1వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు చదవగలిగితే, ఏడు సువర్ణ దీప 7 నక్షత్రములు, 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు, 7 సంఘములు, ఆ 7 దీపస్తంభములు ఎవరికి సాదృశ్యం చెప్పండి? 7 సంఘాలకు సాదృశ్యం. ఇప్పుడు అదే దీపస్తంభములో దైవత్వ లక్షణ పరిశుద్ధతను మనం చూసాం. ఆ 7 ఖండాలు దేవుని 7 ఆత్మలను మనం చూసాం. వెలుగుతున్న పైన దీపాలు దేవుని వాక్యానికి సాదృశ్యంగా వాటిని మనం చూసాం. ఇప్పుడు మరొక కోణంలో ఆ దీప వృక్షం ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్పాడు, ఆ 7 దీప స్తంభాల మధ్యన ఆయన సంచరిస్తున్నాడు. ఆ 7 దీప స్తంభాలు దేనికి సాదృశ్యం అంటే 7 సంఘాలు. 7 సంఘాలు. దేవుని చిత్తమైతే వచ్చేవారు వాటిని మనం ధ్యానం చేద్దాం, లేదంటే ధూపవేదిక దగ్గరికి వెళ్ళిపోదాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూయండి. ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చేతులు ఆకాశము తట్టెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. ఇబ్బంది అనుకోకుండా అందరూ చేతులు పైకెత్తండి. ప్రత్యక్షపు గుడారములోని దీపవృక్ష అనుభవం ఈరోజున దేవుని సన్నిధిలో మనం ధ్యానం చేయడానికి ప్రభు మనకి కృపానుగ్రహిస్తూ వచ్చారు. కృపానుగ్రహించారు. అది మేలిమి బంగారముతో తయారు చేయబడింది. మేలిమి బంగారం దైవత్వ లక్షణాలలో పరిశుద్ధతను అది సూచిస్తూ ఉంది. ఆ దీపవృక్షం 7 ఖండాలు దేవుని 7 ఆత్మలను సూచిస్తూ ఉన్నాయి. ఆ దీపవృక్షం మీద వెలుగుతున్నటువంటి దీపాలు దేవుని వాక్యాన్ని సూచిస్తూ ఉన్నాయి. దేవుని 7 ఆత్మలు, దేవుని ఆత్మ మన మీద నిలిచినప్పుడు 7 విధాలుగా దేవుని ఆత్మ మనలో పనిచేస్తుంది. ఈ రోజున మనమందరము ఒక్క మాట ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రభు, మీ ఆత్మ నా మీద నిలవాలి. మీ ఆత్మతో నన్ను నింపండి అయ్యా. మీ ఆత్మతో నన్ను బలపరచండి. మీ ఆత్మతో నన్ను అభిషేకించండి. యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ ఎవని మీద నిలుస్తుందో ఆ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మది. ఆలోచన బలముకు ఆధారముగా ఆత్మ. నీకు తెలివిని భయభక్తులను నేర్పించే ఆత్మది. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ, దేవుని ఆత్మతో నింపబడదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మీ ఆత్మతో నన్ను నింపండి.
మీ శక్తితో నన్ను నింపండి, మీ బలముతో నన్ను నింపండి అయ్యా, మీ జ్ఞానముతో నన్ను నింపండి అయ్యా. చేతులెత్తి అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. కొద్ది సమయం పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మన మధ్య పనిచేస్తుండగా, దేవుని ఆత్మ మన మధ్యన సంచరిస్తుండగా దేవుని ఆత్మతో నింపబెడదాం, దేవుని ఆత్మతో నింపబెడదాం. కళ్ళు మూద్దాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అయ్యా మీ ఆత్మతో నింపండి, అయ్యా మీ ఆత్మతో నింపండి, అయ్యా మీ ఆత్మతో నింపండి. పరిశుద్ధాత్మతో ఒక్కొక్కరిని నాయన మీరు నింపండి అయ్యా. కొలతలేని ఆత్మ నింపుదల అభిషేకము ఒక్కొక్కరి పైన అయ్యా మీరు కుమ్మరించండి, కుమ్మరించండి, కుమ్మరించండి అయ్యా. ఒక్కొక్కరిని మీ ఆత్మతో తాకండి నాయనా. అందరము చేతులెత్తి అడుగుదామా. అయ్యా మీ ఆత్మ నా మీద కుమ్మరించండి, పరిశుద్ధాత్మతో నన్ను నింపండి అయ్యా, పరిశుద్ధాత్మతో నన్ను నింపండి అయ్యా, పరిశుద్ధాత్మతో నన్ను నింపండి అయ్యా. నింపబెడదాము, దేవుని ఆత్మతో నింపబెడదాం, నిర్లక్ష్యంగా ఉండద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. మహిమ, 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 మహిమ. పరిశుద్ధాత్మ అగ్ని, 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 అగ్నితో కాల్చబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప, జీవనదిని నా హృదయములో ప్రవహింప, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింప
జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేక చేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేక చేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినాన ప్రత్యక్షపు గుడారములోని దీపవృక్షాన్ని గురించి కొన్ని విషయాలు, కొన్ని అనుభవాలు మేము మీ సన్నిధిలో నేర్చుకోవడానికి మీరు మాకు కృప చూపారు. మేలిమి బంగారముతో తయారు చేయబడి దైవత్వం యొక్క పరిశుద్ధతను, లక్షణాన్ని అది సూచిస్తుందని, దీపవృక్షం యొక్క 7 ఖండాలు దేవుని 7 ఆత్మలకు సాదృశ్యంగా ఉన్నవని, వెలుగుచున్న దీపాలు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నవని ఈ రోజున నేర్చుకోవడానికి మీరు కృప చూపారు. ఈ అనుభవాలు మా జీవితాల్లో స్థిరపరిచి మమ్మల్ని బలపరిచి దీవించండి. ఇంకా మరిన్ని ఆధ్యాత్మిక లోతైన విషయాలు మీ సన్నిధిలో నేర్చుకోవడానికి, మా కుటుంబాలను, మా జీవితాలను మీ సన్నిధిలో కట్టుకోవడానికి సహాయం చేసి మహిమ పొందమని, ఇక్కడ చేరిన ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ మీ ఆత్మతో నింపి దీవించమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్.